ఉండవల్లి పెనుమాక ఘటనలపై గుంటూరు ఎస్పీకి వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్మెంట్ ప్రకారం వెళ్తే ఆయన అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. గత నెల 27న రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాపై దాడి చేసి తిరుగు ప్రయాణంలో మాపైనే అక్రమ ఆల్ట్రాసిటీ కేసులు పెట్టారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి తప్పుడు కేసులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. కానీ చట్ట ప్రకారం మేము ఇవ్వము పూలింగ్ అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. చట్టంలో ఏమి ఉందో దాని ప్రకారం ప్రొసీజర్ అవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే పెనుమాక, ఉండవల్లి ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము పూలింగ్కి ఇవ్వన్నాము, ఆ కక్షతో ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చారు, అది కూడా సరిగ్గా అమలు చేయకోకుండా మా మీద ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీ సహాయం కావాలి అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా విని నేను కమిటీని వేస్తున్నాను, లీగల్గా అదేవిధంగా పొలిటికల్గా అని చెప్పడం, మమ్మల్ని అందరినీ కమిటీగా వేయటం, లీగల్గా కూడా ఒక కమిటీని వేయటం జరిగింది. మేము ఇప్పటికీ రైతులతో 2 సార్లు కూర్చున్నాం. ముందు వాళ్ళు ఏమడిగారంటే, లీగల్గా మీరు ఏమి సహాయం చేయగలుగుతారో వచ్చి మా గ్రామాల్లో చెప్పండి అంటే లీగల్ టీమును పంపించాం. వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. తరువాత మళ్ళా 2వ సమావేశంలో పొలిటికల్ గా మీరు కూడా వచ్చి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రౌండ్ లో మీరు చూడండి, చూసి కాస్త ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీడియాకు చెప్పండి, సమాజానికి చెప్పండి అని అడిగారు. ఈరోజు మేము అందరం వెళ్ళి ఆ రైతుల యొక్క స్థితిగతులు తెలుసుకొని ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో చూడాలనే ఉద్దేశంతో మేము వాళ్ళ బయలుదేరి వెళ్ళాం. ఇది మేము చేసింది. మేము వెళ్తే ఎందుకు మీరు అలా అడ్డుకుంటారు?